ఉల్లి ప్రస్తుతం వంటింట్లో కన్నీళ్లు పెట్టేస్తుంది, సామాన్యుడి జేబుకి చిల్లు చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిత్యం ప్రతి టిఫిన్లో కానీ కూరలో కానీ ప్రతి దానికి కూడా ఉల్లిపాయ అనేది చాలా అవసరం. ఇది ఒక నిత్య అవసరం. వంటగదిలో ఇది తప్పనిసరిగా ఇది లేని వంటకం అంటూ దాదాపుగా ఉండదు. ముఖ్యంగా చూసుకుంటే టిఫిన్ సెంటర్లో కానీ హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఉల్లిపాయ వాడకం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఉల్లి ధరలు అయితే ఆకాశాన్ని అంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వ్యాపారులు కూడా అంటే అటు రెస్టారెంట్లు కానీ హోటల్ కానీ వాళ్ళంతా కూడా ఉల్లిపాయకు బదులు ప్రత్యామ్నాయంగా కీరదోసను అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఉల్లిపాయ రేట్లు అయితే దాదాపు అమాంతం ఒక 70-80 రూపాయల దాకా రీటైల్ మార్కెట్లో అంటే మనం వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే ఒక కేజీ ఉల్లిపాయ ధరలు 60 నుంచి 70 రూపాయలు 80 రూపాయలు కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. ఉల్లి ధరలని బఫర్ స్టాక్ ఏదైతే ఉందో కేంద్రం దగ్గర 4.5 లక్షల టన్నుల బఫర్ స్టాక్ను విడుదల చేసి ప్రధాన నగరాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాదు రాష్ట్ర రాజధానుల నగరాల్లో కేవలం 35 రూపాయలకి అందించాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా చూసుకుంటే ఉల్లిపాయ ఎగుమతుల మీద ఉన్న సుంకాన్ని ఎత్తివేయడంతో ఉల్లి ధరలు కూడా పెరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచేందుకు బఫర్ స్టాక్ వాటన్నిటిని బయటకు తీసుకొచ్చి రాష్ట్ర రాజధానిలో కేవలం 35 రూపాయలకి మొబైల్ వ్యాన్ల ద్వారా 35 రూపాయలకి ఈ ఉల్లిపాయలు అందించాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మనం హైదరాబాద్లోని మలక్పేటలోని ఉల్లిపాయ మార్కెట్లో ఉన్నాం. ఈ ఉల్లిపాయ మార్కెట్ అనేది హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు. నిత్యం ఇక్కడ వేలు లక్షల టన్నుల ఉల్లిపాయలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, వివిధ రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి కర్నూలు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి అలాగే మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి అధికంగా ఇక్కడకు ఉల్లిపాయలు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ బస్తాలు అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఈ విజువల్స్లో కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ అంటే ఉల్లిపాయల్లో కూడా రకరకాల ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, అలాగే తెల్ల ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, కాటా పెడుతున్న పరిస్థితి ఉంది. ఇదిగో వీటన్నిటి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కొంతమంది. మనం ఒకసారి ఇక్కడ ఈ ఉల్లిపాయకి సంబంధించిన అంటే రైతులు, ఉల్లిపాయ తోట వేసిన రైతులతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మనం ఇక్కడ ఉల్లిపాయ రైతులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు అసలు? మా జోగులాంబ జిల్లా గద్వాల్. ఉల్లిపాయ ఎన్ని ఎకరాలు వేశారు, ఏంటి? 20 ఎకరా బాగా వేసినాం. ఎంత అయింది అంటే ఖర్చు మొత్తం ఎంత అయింది? ఉల్లిపాయ వేయడానికి ఖర్చు ఎంత అయింది, ఇక్కడ తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఇప్పుడు ఎంత రేటు పలుకుతుంది, మీకు ఎంత వస్తుంది? 3,300 పోయింది. అంటే ఏ రకం ఉల్లిపాయ మీరు వేసి, చిన్నవా పెద్దవా? ఇవే రకమే, ఇవే బస్తాలే. బస్తాలు ఏమంటారు వీటిని, ఏ రకం అంటారు? ఇగో చూడొచ్చు, ఈ సైజు ఉల్లిపాయ ఇవి ఎంత పలికిందనా? 3,300. ఇది ఒక క్వింటా వచ్చేసి 3,300 రూపాయలు పలికింది. మీకు మొత్తం ఒక ఎకరాకి ఎంత అయింది ఖర్చు, అసలు ఎంత అవుద్ది? 1,50,000 వస్తుంది దగ్గర. 1,50,000 అవుద్ది అంత మోసుకురానికి ఇటుకి రానికే. మరి ఇప్పుడు అంటే మీరు వేసిన దానికి ఇక్కడ మొత్తం మీకు మాకు ఆ డబ్బులకి దానికి కరెక్ట్ చేసిన దానికి సరిపోతుంది. ఏం మిగిలిబాటు కనబడతలేదు, ప్రత్యేకంగా లాభం లేదు. ఇంత రేటు ఉన్నా ఇదే 2,000-1,500 అట్లా పోతే అసలు వ్యవసాయం చేయకూడదు, ఇంకా వద్దనిపిస్తుంది. ఈ రేట్లు ఉన్నందుకు వీటికి గంట అయింది. మరి బయట మార్కెట్లో చూసుకుంటే ఉల్లిపాయ 70-80 రూపాయలు, 100 రూపాయలు కూడా పలుకుతున్న పరిస్థితి. కొంటలేరు కదా, వర్షాలు పడినాయి, తమ్ము ఉంది, అది ఉంది, ఇది ఉంది. మాకు రైతులకు లేదు. మేము అంత దూరం నుంచి వేసుకొని వస్తే ఈడ ఏముంది 3,000 అడుగుతున్నారు. 3,000 లాస్ట్కి అది అడగంగా 3,300 అన్నారు. అంటే 5 ప్యాకెట్లు వేసుకొచ్చినాము, ఎకరా పావు సేను, 1,50,000 పెట్టుబడి అయింది. ఆ డబ్బులు ఇంక అంతే వస్తాయేమో, అన్ని కమిషన్లు పోగా అనుకున్నాం. అంటే ఇంకా దీనివల్ల మీకు అంటే వచ్చిందే లేదు, పోయిందే లేదు, మీరు పెట్టింది వచ్చింది, మీ శ్రమ వృధా అన్నట్లు అనుకోవాలి. వృధా, మిగిలిబాటు లేదు. మరి బయట మార్కెట్లో మాత్రం ఉల్లిపాయ 70-80 రూపాయలు కూడా పలుకుతుంది. మరి మీకు అందరూ కనీసం సగం కూడా రావట్లేదు కదా. ఏం చేస్తావు, మా పరిస్థితి అట్లే ఉంది. ఏం చేయలేము మనం. రైతు అంటే ఇంక ఎవరైనా అంతే అంటారు. పండితే తినాలా, పండకుంటే ఎండి ఊక ఉండాలంటారు. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి లోడ్ తీసుకుని? 2 రోజులు అయింది. నిన్న వచ్చినాము, ఈరోజు బీట్ అయింది. అంటే అసలు దళారులు మీ దగ్గర నుంచి ఎలా బేరం చేస్తారు, ఎలా తీసుకుంటారు? ఇంకా అంగడి కోసం అంగడి నుంచి అక్కడ దళారులకు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఫోన్లు చేసి పిలిపించి ఎలా పడతారు. ఇంతే పోయేది, ఆడ 4,000 పోయింది, అది బాగుంది, మీ మామూలుగా ఉంది, మీ దమ్ము ఉంది, అట్లా ఇట్లా అని చెప్తారు. ఏదో మనకు నచ్చితే ఇవ్వాలి, నచ్చకపోతే ఊక పెట్టుకుంటారు. పెట్టుకుంటే వానలు గిన్నెలు పడితే మురుగులు వచ్చి అవి వచ్చి డ్యామేజ్ అవుతాయి, ఖరాబ్ అవుతాయి, ఏదో పడి చేస్తాం. వీళ్ళేం లారీలు పెట్టి కొనుక్కొని వేసుకొని పోతున్నారు. కలకత్తా అంట, అక్కడ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ శ్రమ బాగా కనబడితే అక్కడ వేసుకొని పోతారు. లాభం వచ్చేది కావాలి వాళ్ళకి. అయితే ఈసారి చూసుకుంటే ఎప్పుడు లేనంతగా కూడా రేట్లు పెరిగినాయి ఎందుకంటారు? అంటే ఒక రైతుగా మీరు చెప్పండి.
మాకు ఏమి అట్లనే చేసినాం. నార 30,000 పడింది, ఎకరాకి 20,000 పెట్టి నార కొన్నాం, ఎకరా పావుకి 25,000 పడినాం, నాటేనికే 20,000 అయింది ఓన్లీ మనుషులకి. ఇవాళ పెరికి కోయనికే 30,000 అయింది, ఇటుకేసరానికే 30,000 అయింది, దానికి పెట్టుబడి ఒక 70,000 అయింది. అంతా ఏం మిగులుబాటు దాని 1,00,000 దానికే సరిపోయింది ఎకరా పావుకి. మరి ఈసారి చూసుకుంటే రేట్లు కూడా బాగా పెరిగినాయి, మీరేమో దిగుబడి కూడా బాగానే వచ్చింది అంటున్నారు. ఇక్కడ దిగుబడి ఇవన్న ఎకరేసింటే 65 ప్యాకెట్లు అయింది, నాది ఎకరా పావు సేను కలిసి 115 ప్యాకెట్లు అయింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుంచి మీరు ఎన్ని ఎకరాలు ఉల్లి పండించారండి చెప్పండి, పర్లేదు. ఎకరేసినాము. మాకేమైతే నష్టమేనా? ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత వచ్చింది, ఏంటి అసలు? ₹1,00,000 పెట్టినా. పెట్టినా. ఇప్పుడు ఈ అమ్మకం వీటి అండి ద్వారా ఎంత వచ్చిందంటారు? ఇది 3,300 లెక్క పోయింది. 8 కింటాలు అయితే 40 కింటాలు అయితే 30 కింటాలు అవుతుంది అంతే. ఇంకా దానికి ఇంకా 5,000 అట్లా మనకి లాస్ కనపడుతుంది. మరి అంత గిట్టుబాటు లేనప్పుడు కూడా ఎందుకు ఉల్లి పంటని ఎలా పండిస్తూనే ఉన్నారు మీరు? సేద్యం కదా అన్న, సేద్యం పని మనకి ఇంకా ఏం పని చేయలేము కదా. అట్లా ఇంకా దానికి వస్తుంది, ఏడొస్తుంది, ముందుకు వస్తుంది అని వేసుకుంటాం. ఇంకా మేము అట్లే చేసుకుంటే ఇట్లే అప్పుల పాలవుతాం అంతే. అంటే వేరే పంటలు కూడా ఉంటాయి, అంటే లాభసాటిగా వచ్చే పంటలు కూడా ఉన్నాయి అంటుంటారు. వర్షాలకి అవి వస్తాయి, లేదంటే పంటలు రకంగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు దాకా నిరుడు ఏం పంటలు రాలే, 7 వర్షాలు పడి పంటలు గబ్బులు వేస్తున్నాయి. ఎట్లా అనమాట, ఏదన్నా ఒకటి ఇంకా అట్లా చెడిపోతూనే ఉంటుంటుంది. ఇంకా అంతే రైతు గురించి అయితే ఎవరైతే పట్టించుకుంటే లేరు. ఇంకా రైతు గురించి అయితే ఎవరైనా కానీ ఇంకా ఎక్కువ లేదు. అయితే బయట మార్కెట్లో చూసుకుంటేనేమో అంటే విడిగా వెళ్ళి ఒక కేజీ కొనుక్కోవాలనుకుంటే 80-90 రూపాయలు, 100 రూపాయలు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. మరి మీకెందుకు ఆ స్థాయిలో రావట్లేదు? అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటారు? ఎక్కడ దళారుల నుంచే. ఇప్పుడు ఏంది కొన్నా ప్రభుత్వం కూడా ఏంది కొన్నా ఆ పెన్ను కొన్నా ఖరీదుకి పెట్టి ఇస్తారు, మనకి ఫిక్స్ రేట్ చేస్తారు. మామూలుగా తెస్తాం, ఎంత అంటే అంత ఇచ్చి రావాల్సిందే. మనం చెప్పే ఖరీదు రేటుకి ఎవరు కొన్నారు, వాళ్ళు చెప్పే కొనే రేటుకి మనం ఇచ్చి రావాలా. అట్లా ఏదైనా కానీ రైతు ఏ వస్తువు అమ్మినా కూడా వాడు అడిగిన రేటుకే ఇచ్చాల్సిందే. మాము చెప్పిన రేటుకి అయితే ఎవరు కొన్నారు. నువ్వు అంగట్లో పోయి పెన్ను అడుగు ఎంత చెప్తాడో దాని రేటుకి మనకి ఇచ్చేస్తామా లేదా? అది రైతు పరిస్థితి అయితే ఏం బాగాలేదు. ఓకే, అప్పుల పాలై చేసుకొని ఒక ఇడిచిపెడుతుండ్రు, వ్యవసాయం అయితే ఇడిచిపెడుతుండ్రు. అంతే ఇట్లా హైదరాబాద్లోకి అట్లా పని చేసుకొని బతకనికి వస్తుండ్రు అంతే. ఇంకా రైతు లేనప్పుడు వీళ్ళు మా దిక్కు నుంచే వీళ్ళ పెద్దగా అయ్యేది, బిల్డింగులు ఇవాళ కట్టేది రైతు గురించే. ఇప్పుడు మనం ఈ రేటు అమ్మాలంటే అమ్ముతాం, మనం అమ్మలేం. వాళ్ళు కొనుక్కునే రేటుకే మనం ఇచ్చి రావాలి. పోదంటారు. ఎటకెళ్ళి రైతు బాగుపడేది ఎటకెళ్ళి పడతారు రైతు. ఏం నష్టమే, రైతు చేసేదల్లా వ్యవసాయం వల్ల ఏ రైతు అయినా కానీ నష్టమే. వాడు అమ్మిన రేటుకి ఊడుకున్నాడు, చెప్పిన రేటుకి మొత్తం వాళ్ళు కొనుక్కున్న రేటుకే మనం వేయాల్సిందే, వాళ్ళు అడిగిన రేటుకి మనం వేయాల్సిందే. మనమైతే ఏమి లేదు. అంటే ఒక ఉల్లిపాయకైనా మిగతా పంటలు కూడా ఇదే పరిస్థితి. ఏ పంటకైనా, పత్తి రేటుకైనా అని, ఏ కందుల రేటుకైనా అని, శనగల రేటుకైనా అని, ఏం రేటుకైనా వాళ్ళు అడిగిన రేటుకే మనం ఇవ్వాలి. ఫిక్స్ రేట్ అనేది ఒక్కరు ఎవరైతే కొనలే, ఎవరైతే విలువ తగ్గుతుంది అంతే. మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రైతు భరోసా అని, రుణమాఫీ అంటున్నారు. మీకేమన్నా వచ్చినాయా? మాకేం వచ్చలేవు. ఏ ఒక్కరి దుక్కు నుంచి ఏమైతే మాకు అందలే. మా దుక్కు నుంచి 2 లక్షలు రుణమాఫీ ఉంది. మీరు చెప్పండి, మీకు 2 లక్షలు రుణమాఫీ ఉంది, 2,30,000 ఉంది. అర్హులేమే కానీ ఇద్దరం మనం భార్య భర్తలం, ఒకటి రేషన్ కార్డుకే అయినా కాలే. మరి రైతు భరోసా రాలే, ఇంకా రాలే, కాలే. మాకు కూడా ఏం లేదన్న. మా ఊరికే కూర పోయి వ్యవసాయం చేసుకొని, పొలం చేసుకొని, కౌలుకి వేసుకొని బతున్నాం అంతే. మాకు పొలం గిలం ఏం లేదు, వ్యవసాయం కౌలుకి వేసుకొని బతున్నాం అంతే, ఇంకా తప్ప ఏం లేదు. చెప్పండి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు పడినారు రైతు బంధు, ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిన్నాం, ఎకరకు 5,000 లాగా. ఇప్పుడు 15,000 అన్నాడు కానీ పడలే. ఇంకా ఒకసారి వచ్చినప్పుడే కేసీఆర్ పెట్టిన పైసలు, ఎవరు పెట్టిన పైసలు ఎలక్షన్లో అయిపోతేనే ఒకసారి వేసినాడు, అప్పుడు ఇంకా ఇప్పుడు వేయలే, రుణమాఫీ కాలే. అది ఇక్కడున్న రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఇది. ఇక్కడ
చూసుకోవచ్చు వీళ్ళు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి 2 రోజుల కిందట అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ ఉల్లిపాయలు అయితే అమ్ముతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు రైతులు అక్కడ నుంచి వచ్చి కూడా తీసుకొచ్చి 2 రోజుల కిందటే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మధ్యలో ఎవరైతే ఉంటారో దళారులు వాళ్ళకి ఈ ఉల్లిపాయలు అయితే అమ్ముతున్నారు. బట్ మేము చెప్పిన రేటుకి మాత్రం వాళ్ళు కొనరు. వాళ్ళు చెప్పిన రేటుకే మేము ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పుడు పట్టించుకోవట్లేదు. రైతులు చివరికి నష్టపోతున్నారు. ఒక ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ ఏదైనా కానీ వాడి ధరను వాడే నిర్ణయిస్తాడు, కానీ ఒక రైతు తయారు చేసి పండించే వస్తువు ధరను మాత్రం రైతు మాత్రం నిర్ణయించలేకపోతున్నాడు. అందువల్లే రైతు అనేవాడు రోజు రోజుకి రైతు పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది అని చెప్పి కూడా ఇక్కడ రైతులైతే కొంతమంది రైతులైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనమైతే హైదరాబాద్లోని మలక్పేట ఉల్లిపాయ మార్కెట్లోనే ఉన్నాము. ఈ ఉల్లిపాయ మార్కెట్లో చూడొచ్చు పెద్ద ఎత్తున ఉల్లిపాయ మార్కెట్ ఇక్కడ స్టాక్ వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న స్టాకును కూడా వేరే రాష్ట్రాలకు అటు అస్సాం కానీ కోల్కతా కానీ మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలకి గుజరాత్ కానీ ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి కొంతమంది ఇక్కడ ఈ మార్కెట్లో దీంట్లో ఈ ఉల్లిపాయల దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వెళ్తాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ ఓకే, అంటే ఇక్కడ హమాలి పని చేస్తూ ఉంటారా? ఎట్లా ఉన్నాయి అసలు ఉల్లిపాయ రేట్లు ఎట్లా ఉన్నాయి? మాకు రేట్లు అంతా తెలియదు, మేము పని చేసుకుంటాం వెళ్ళిపోతాం. ఓకే, కాక ఆడ వ్యవసాయం చేసి అంత మీద వేసుకొని వచ్చి మాకు ఇక్కడ వచ్చి పని చేసుకుంటున్నాం మేము. ఓకే, ఎక్కడ మీది ఏ ఊరు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఏం పంట మీరు ఏం పంట పండించారు? వడ్లు, పత్తి, కందులు వేస్తుంటాం. ఓకే, అంతే. అంటే ఈ వ్యవసాయం గిట్టుబాటు కాక ఇంకా రావట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మాలి పని చేసుకుంటున్నారా? 3 సంవత్సరాలు చేసినాము, లక్షలు లక్షలు అప్పు చేసుకొని ఇక్కడ వచ్చి పని చేసుకుంటాం. అంతే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ నుంచి? మేము కూడా ఇక్కడనే నల్గొండ దిల్లు. ఏం చేస్తుంటారు మీరు? మేము కూడా ఇక్కడనే చాట పని చేస్తాం. ఇంతకుముందు ఇంతకుముందు వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేశారు. రండి అమ్మ ఒకసారి మీరు కూడా మాట్లాడండి. ఇగో ఇంకొక మహిళ కూడా ఉన్నారు. ఇగో చూడొచ్చు మనం ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కూలీలు అంటే ఇక్కడ పనిచేసే హమాలీ పని చేసే వాళ్ళు కూడా ఒకప్పుడు వ్యవసాయం చేసి వ్యవసాయం అనేది గిట్టుబాటు లేక ఇక్కడికి వచ్చి హమాలీ పని చేసుకుంటున్నామని కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. అంటే వీళ్ళ మాటలు బట్టి చూస్తే వ్యవసాయం ఏమాత్రం లాభసాటిగా లేదు. కనీసం పెట్టిన దానికి పెట్టుబడి కూడా రావడం కష్టంగా ఉంది. శ్రమ వృధా తప్ప అంటే శ్రమ వృధా అవుతుంది తప్ప కనీసం లాభం అంటే ఎంత అయితే పెట్టుబడతాం, కనీసం ₹1,00,000 పెట్టి పెడతాం. ఆ ₹1,00,000 పెట్టుబడికి కనీసం 1,50,000 కానీ 2,00,000 కానీ వచ్చిన పరిస్థితి అయితే కూడా లేదు. కేవలం ఏదో ఇంకా దాన్ని వదులుకోలేక ఆ భూమిని అంటే ఆ సేద్యంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక సాగు చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన రైతులు అయితే చెప్తున్నారు. పరిస్థితి అయితే నిజంగా అంటే పైకి కనిపించేదంతా నిజం కాదు. నిజంగా చాలామంది కూడా వ్యవసాయం అయితే లాభసాటిగా లేదని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా మనం పల్లెల్లోకి వెళ్తే కానీ నిజంగా అసలు వాస్తవానికి రైతుల పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనకైతే అర్థమవుద్ది.